ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం అంతా కూడా పరిశీలన చేయగలిగితే యెహోషాపాతు అనే రాజు అక్కడ కనబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే యూదా పట్టణము మీదకి, యూదులందరి మీదకి కూడా నలుదిక్కుల నుంచి కూడా శత్రువులు చెలరేగిపోతున్నప్పుడు యెహోషాపాతు ఒక నాయకుడిగా ఉండి, రాజుగా ఉండి, దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానమును బట్టి ఏం చేశాడంటే యెహోషాపాతు మరియు యూదులందరూ కూడా యెహోవా యొద్ద విచారించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా యెహోవా మీద మనస్సు నిలుపుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదా అంతటా కూడా సమాజముగా కూడి ఉండి ఉపవాసముని చాటించుకున్నప్పుడు యూదుల మీదకి దేవుని కృప వచ్చినట్లుగా, యూదుల్ని దేవుడు కాపాడినట్లుగా, యూదుల మీదకి వస్తున్న శత్రువులే హతమైపోయినట్లుగా దేవుడు చేశారు కార్యం. దేవుడి స్తోత్రం కలుగును గాక. వారు చేసిన ఒక మంచి ప్రార్థన ఏమిటంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12లో చూడగలిగితే, అయ్యా మాకు శక్తి చాలట్లేదు, అయ్యా మాకు ఎటు కూడా తోచలట్లేదు, ప్రభా మీరే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యం దేవుడు చేశారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. 23వ వచనంలో కనబడుతుంది, అక్కడ శత్రువులే చంపుకోవడానికి మొదలు పెట్టారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకు న్యాయం జరగట్లేదని మనం కృంగిపోతున్నాం. ఈరోజు మనకి ఏది కూడా రాజకీయవేత్తలు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు సహకరించట్లేదని మనం కృంగిపోతున్నాం. కానీ దేవుని సముఖంలో మనం కార్చిన కన్నీరు, మనం చేసే ఆరాధన, కృతజ్ఞత సమస్తానికి కూడా దేవుడు మనకి న్యాయము తీర్చగలిగిన న్యాయవంతుడైన ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనకి శక్తి చాలట్లేదని దేవుని మీద ఆధారపడదాం. దేవునికి స్తోత్రం.